కను దృష్టి మా మీద ఈ స్థలమందు ఉంచినందుకు స్తోత్రం 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 స్తోత్రం. నాయనా నీ దాగు చోటుగా నాయనా నీ చిత్తంలో ఉన్న స్థలము పక్షాన ప్రభువా మేమందరము చేరి చేతులకి విజ్ఞాపన చేస్తూ ఉండగా నీ అమూల్యమైన కృప, నీ కాపుదల, నీ రక్త ప్రోక్ష నీ స్థలం ముందు ఉంచుతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవాద్భుతుని గొప్ప తండ్రి, నీ శ్రేష్టమైన సజీవమైన నామాన్ని బట్టి వెలలేని వందనాలు చెల్లిస్తూ యేసు రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటూ మరొకసారి ఈ స్థలము మీద ప్రోక్షిస్తూ ధైర్యముగా నీ కృపాసనం నొద్దుకుస్తున్నావు జ్ఞాపం చేసుకుని ఆయన నీ అమూల్యమైన మహాకృపను బట్టి మేమందరము మా కుటుంబ సభ్యులుగా ఈ రీతిగా ఈ స్థలములో చేర్చబట్టడానికి జగత్తు పునాది వేయబడక మునిపే మీరు గుర్తిరిగి నాయన ఈ దినములు ఏర్పాటు చేసిన దానిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎక్కడి వారమో ఎక్కడున్న వారమో క్రీస్తులో దాచి ఉంచబడిన ఆశీర్వాదకరముగా నాయనా నీ దాసుడిని నాయనా ఏర్పాటులో ఉంచుకొని ఈ స్థలమును ఈ రీతిగా మాకు బాడుక్కిచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన మా స్థితి కొద్దిగానే ఉన్నది, ఏమీ లేవు, మా చేతుల ఖాళీవే నాయన. తోట ఉంది, స్థలము ఉంది, మా ఖాళీ చేతులే నీ వైపు ఎత్తి నాయన నీ దాసుల్ని అన్నను వదిన్ను బిడ్డలను నా చేతుల మీద ఎత్తి పట్టుకుని పాదాలు సమర్పిస్తున్నా జ్ఞాపకపరుచుకుని ప్రభు నీ అమూల్యమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను బిడ్డలకు ప్రేమించి దించారు ప్రభు, నీకు వందనాలు నాయన. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండండి. ఈ తోట ప్రతి చెట్టు మీద నీ రక్త ప్రోక్షణ ఉంచండి, ప్రతి చెట్టు మీద ప్రోక్షణ ఉంచమని కోరుకుంటున్నాను. నీ అమూల్యమైన మహాకృప నీ కను దృష్టి రేయనక పగలనక ఈ స్థలమందు ఉంచమని కోరుకుంటున్నాను. భయము గుప్పెట్ల బ్రతుకుతున్న యాకోబుని ధైర్యపరిచి నువ్వు వెళ్ళు చోటుకు నేను వస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను మరలా తోడుకొని వస్తాన రీతిగా ఈ స్థలం ముందు ఎత్తిపెట్టి ఆ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయనా నీ దాసుడికి ఉన్న భయమును కొట్టివేయండి, ఆందోళన కొట్టివేయండి, దిగులను కొట్టివేయండి. మీరు నిరంతరము సంచరించే దేవుడిగా ఈ స్థలం ముందు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భయమును వెళ్ళగొట్టే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ స్థలములో నుండి అన్నను ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన అన్నను ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనుషులు బాధ పెట్టవచ్చు, మనుషులు ఇబ్బంది పెట్టవచ్చు, అయితే నిన్ను బట్టి నాయన అతిశయిస్తున్నాడు. నీవే ఆధారం అంటూ బ్రతుకుతున్నాడు, నీవు తప్పితే వేరే దిక్కులేని బ్రతుకుతున్నాడు ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన, ఒక్కసారి కృప చూపెట్టమని కోరుకుంటున్నాను ప్రభువా. నాయనా 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 వేర్లలో నుండి జీవము చెట్టులోనికి వచ్చును గాక నాయనా. ప్రతి కాపులో నీ సమృద్ధి ఇక్కడ కలుగును గాక. ఓ ఆత్మలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, ఆత్మలో ప్రార్థన చేస్తున్నాము. ఓ మహా గొప్ప పంటను చూసుదుము గాక. ఆనాడు ఐగుప్తులోనికి ఏసే అడుగు పెట్టిన రీతిగా ఏ రీతిగా మహా పంటనైనా ఆ ప్రజలు కోయబడ్డారు, అదే పంట మేము కనులారే ఈ స్థలం ముందు మేము చూచుదుము గాక. మేము వట్టి వారమే, వట్టి చేతులు కలిగిన వారమే, అయితే నీ నామమందు మీరు దాచ ఉంచిన ధన నిధిలోంచి మీరు కార్యము చేస్తున్నామని కోరుకుంటున్నాను. నాయన చెడు కలుగు చేస్తున్నా, మమ్మల్ని బాధించాలని కలుగు చేస్తున్న ప్రతి పురుగును ఏసునామలో, పసర పురుగులు ప్రతి దానిని ఏసునామలో మేము నాయన బంధిస్తున్నాము, లయము చేయమని కోరుకున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి మేము పాదములు మోపిన ఈ స్థలములో నుండి ప్రార్థన చేస్తున్న ఈ స్థలములో నుండి జీవము మూలకు వెళ్ళును గాక, మూలకు వెళ్ళును గాక. ప్రతి దినము నాయన ఏదేనులోనికి దిగి వచ్చి వెళ్ళినట్లుగా ఓ తండ్రి ఈ స్థలములోనికి దిగిరండి అయ్యా. తోటను చూడండి అయ్యా, మీరు కాపు కాయండి అయ్యా. మీరు కాపు కాయకుంటే మేము కాపు కాసే విధానం మాకు లేదు కదా నాయన. ఒక్కొక్కరికి చూపెట్టండి. ప్రతి మూలలో ఖడ్గ జ్వాలను మీరు నిలబెట్టబోతున్నందుకు స్తోత్రము. ఓ యేసునామములో ప్రవచిస్తున్నాను. ప్రతి మూల మీకు కదులుచున్న ఖడ్గ జ్వాలలు, కదులుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టబోతున్నారు. ఏ దుష్టుడు కను దృష్టి వైపు లేదు ప్రభువా. మీరు వెళ్ళగొట్టిన ప్రతి దుష్టుడి దీనిలోనికి వచ్చేదానికి వీలు లేదు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి ఎదురుగా ఉన్న ఆ బీడు భూమిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దున్నే కృపను దయచేయండి అయ్యా. నాయన నీరు పెట్టే కృప దయచేయండి అయ్యా. విత్తనములు కావలసిన, మొక్కలు కావలసిన ప్రతి ధననిధిని మీరు ద్వారాలు తెరవండి. ఈ రాత్రి కాలవేళ ఒక భయంకరమైన ఆశీర్వాదపు నిధులతో నీ బిడ్డలు నింపబోతున్నందుకు స్తోత్రాలు. మీరే ద్వారములు తెరవబోతున్నారు. ప్రాముఖ్యంగా వారి గుండెలలో ఉన్న వ్యాధులను మీరు కొట్టివేయబోతున్నారు. మరలా తలను పైకెత్తుతున్నారు, మరలా కూర్చుండబెట్టబోతున్నారు, మరలా దీవెనకరంగా మార్చబోతున్నారు.
వారి చేతులు నాయనా బలమైన దీవెనలుగా మరలా మార్చబోతున్నారు. నీలో దూరమైంది వాస్తవమే, అతిశయోక్తి వాస్తవమే. అయితే పశ్చాత్తాపడుతూ మరలా మీ దగ్గరికి వస్తున్నాం ప్రభు. జ్ఞాపకం చేసుకోండి. దావీదుకి అవకాశం ఇచ్చి మరలా సింహాసనాన్ని ఎక్కించినట్లుగా మరలా ఎక్కించిన ప్రభు. నిస్సహాయ పరిస్థితిలో ఉన్న రూతమ్మలాగా వీరు ఉన్నారు నాయన. రూతమ్మే వీరికి ఆధారం. అయితే నీ పాదములు దగ్గర స్థలము ఎతుక్కుని ఏడుస్తున్నారు ప్రభు. కృప చూపెట్టండి నాయన. బోయజు వంటి వారు మీరే దయ చూపెట్టండి, మీరే కృప చూపెట్టండి. ప్రతి వారికి ఆజ్ఞ ఇచ్చి మీరు వీళ్ళకి రావాల్సిన ప్రతి వనరులు మీరు కురిపించబోతుందుకు స్తోత్రాలు. మనుషుల దయందును కృప చూపెట్టబోతుందుకు స్తోత్రాలు. మీరు కార్యం జరిగించి ప్రత్యేకించి మరొకసారి తోట ఇచ్చిన యజమాని బట్టి స్తోత్రాలు. వీరి మధ్యన అనుబంధం, ఈ ప్రేమ ఇదే రీతి కొనసాగాలి. ధనపరంగా కానీ దేని పరంగా కానీ ఎవరెవరో మాటల వల్ల కానీ వీరి ప్రేమ, వీరి మధ్య ఉన్న నాయనా బంధం తెగిపోకుండా మీరు కార్యం జరిగిస్తారు. మీ అమూల్యమైన చేతికి స్థలం అప్పగిస్తూ ప్రతి కీడును ప్రతి శాపం వేసిన వెళ్ళగొట్టుతూ మీరు కార్యం జరిగించి మీరు పక్కనే ఉంచిన ఈ తోటను తడుపుటకు ఉంచిన ఆ నీటి ఓటను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఇది దీవెనకరమైన స్థలమే. నమ్ముతూ విశ్వసిస్తూ నీ బిడ్డలు దుఃఖములో ఇక్కడ ఉన్నారు. రానున్న దినాలు సంతోషముగా మేమందరం కలుసుకొని సమృద్ధిగా మేము కలుసుకొని నిన్ను మరలా ఆనందించుదుముగాక. అటు కృపలో మనం బలపరచమని ఈ రాత్రి కాలము వీరి జీవితం గొప్ప కార్యం మీరు జరిగించమని కోరుకుంటున్నాం. యేసు పరిశుద్ధ పుణ్యనామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని పొందిన